దండకారణ్యంలో రాక్షసుల నాయకుడు బలశాలి అయిన ఉగ్రతేజుడు తన బలంతో అడవిని తమ రాజ్యంగా మలుచుకున్నాడు. ఆ అటవీ ప్రాంతానికి సమీపంలోనే సమృద్ధమైన అవంతి రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని విశ్వసేనుడు అనే ధర్మాత్ముడైన రాజు పరిపాలించేవాడు. కానీ రాక్షసుల అరాచకాలు అవంతి ప్రజలకు పెనుముప్పుగా మారాయి. ఒకరోజు మహారాజు తన మంత్రివర్గంతో సభను నిర్వహిస్తుండగా మంత్రి జీవదత్తుడు గంభీర స్వరంతో, మహారాజా, మన రాజ్య సరిహద్దుల్లోని దండకారణ్యం దిశగా వెళ్లిన వారిని ఆ రాక్షసులు బలి తీసుకుంటున్నారు. ప్రజల భద్రత కోసం తక్షణమే ఏదైనా చర్య తీసుకోవాలి ప్రభు. రాజు వెంటనే తన సేనాధిపతి వీరవర్మను పిలిపించాడు. సేనాధిపతి, వెంటనే మన సైన్యాన్ని తీసుకుని వెళ్లి ఆ దండకారణ్యంలోని రాక్షసులను అణచివేయడానికి తగిన ఏర్పాట్లు చేయండి. వాళ్ళ బెడద నుండి ప్రజలను రక్షించండి. మహారాజు మాట వినగానే వీరవర్మ వెన్నులో భయం మొదలైంది. మహారాజా, వారు మహాబలవంతులు. వారిని ఓడించడం అసాధ్యం. ఒక వీరుడిగా జన్మించి శత్రువులను ఎదిరించలేని సైన్యాధిపతి ఎందుకు? మన్నించండి మహారాజా, వారు రాక్షసులు, బలవంతులు. వారితో యుద్ధం చేసి గెలవడం కాని పని. అవును మహారాజా, వీరవర్మ చెప్పింది 100కి 100 నిజం. యుద్ధం కాకుండా ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి. అట్లయితే చెప్పండి మంత్రివర్య, దీనికి పరిష్కారం ఏమిటి? కొంతసేపు ఆలోచించి జీవదత్తుడు ఒక పరిష్కారం సూచించాడు. మహారాజా, వారికి జంతు మాంసాన్ని ఆహారంగా పంపిస్తూ మనుష్యులను చంపకుండా వారిని ఒప్పించడమే మనకున్న ఒకే ఒక మార్గం. దీనికి సరైన రాయబారిని వారి వద్దకు పంపిద్దాం. ఏమంటారు ప్రభు? కానీ మహారాజు దీనికి సమ్మతించలేదు. అలా చేయడం వలన మనం వాళ్ళ బలాన్ని పెంచినట్లే అవుతుంది. పైగా ఆ రాక్షసులతో రాయబారం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? సభలో మౌనం అలుముకుంది. కానీ మహారాజు గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక మన ప్రజలను రక్షించడానికి ఒక్కటే దారి ఉంది. దండకారణ్యం వైపు ఎవ్వరూ వెళ్లకుండా నిషేధం విధించండి. అలాగే ప్రభు, వెంటనే మీ ఆజ్ఞను అమలు చేస్తాం. ఆనాటి నుండి మహారాజు విశ్వసేనుడి ఆదేశాల మేరకు దండకారణ్యం వైపు రాకపోకలు నిషేధించారు. ఈ నిబంధనల వల్ల రాక్షసులకు ఆహారం దొరకక వారు కష్టపడసాగారు. ఆ రాక్షస సమూహంలో వజ్రకాయుడు అనే రాక్షస జాతిలో ఉత్తముడైన రాక్షసుడు ఉండేవాడు. వాడికి క్రమంగా నరమాంస భక్షణ మీద విరక్తి కలిగింది. వాడు మానవుల వలె నీతిగా న్యాయంగా బ్రతకాలని నిర్ణయించుకున్న తరుణంలో ఒకరోజు మహోదరుడు అనే రాక్షసుడు ఆకలి బాధ భరించలేక ఉగ్రతేజుడితో, నాయకా, ఆకలి ఆకలి, ఈ దండకారణ్యం వైపు మనుషులు రాకపోకలు తగ్గిపోయాయి. మనకు ఆహారం దొరకటం లేదు. అడవిలో దొరికే పశుపక్షాదులతో కడుపు నింపుకుంటున్నాం, కానీ ఇప్పుడు అవి కూడా దొరకడం కష్టం అవుతోంది. అబ్బా ఆకలి! ఈ మాట విన్న వజ్రకాయుడు తన జాతిని ఉద్ధరించాలనే సంకల్పంతో, రాక్షస సోదరులారా, మనం ఇలాగే అడవి వైపు వచ్చిన మనుషులను తింటూ పోతే ఒక రోజుకి మనకు ఆహారం దొరకదు. ఇక మానవుల మీద దాడి చేయడం మానేద్దాం. సాత్విక జీవనం అలవర్చుకుందాం. హింసను వీడి మనుషుల వలె సాత్విక ఆహారం తింటే ఆహార కొరత ఉండదు. ఓరి మంద బుద్ధి, ముందు నీ అనవసర ప్రవచనాలాపు. నీ దేహం వజ్రంలా ఉండొచ్చు, కానీ నీ మనసు బలహీనంగా మారింది. సూరత్వం మరిచి బతకాలంటావు. రాక్షసుడికి శాంతి మాటలేంటి? నువ్వు రాక్షస జాతికే మచ్చ. వెంటనే ఇక్కడి నుంచి పో, లేకుంటే నీ అంతు చూస్తాను. నాయిక, ఎంతో పాపం చేస్తేనే మనకు ఈ రాక్షస జన్మ లభించింది. కనీసం మనం వచ్చే జన్మ అయినా మంచిది పొందాలంటే ఈ జీవహింస మాని నలుగురికి సాయం చేస్తూ బ్రతుకుదాం. సరే, ఆ పుణ్యమేదో నువ్వే సంపాదించుకో. మా జోలికి రావద్దు. అసలు మా దగ్గర ఉండొద్దు. నువ్వు ఆ మనుషుల వద్దకే వెళ్ళి బ్రతుకు. అప్పుడు తెలుస్తుంది మనిషి కంటే రాక్షసులే నయమని. వెళ్ళిపో ఇప్పుడే. నాయకా, వజ్రకాయుడి సంగతి వదిలి మన ఆకలి సంగతి చూడండి. తన ప్రయత్నం విఫలమవడంతో అక్కడి నుండి నిరాశగా ఆలోచిస్తూ నడవసాగాడు వజ్రకాయుడు. అవును, ఉగ్రతేజుడు చెప్పినట్టు నేనింక ఈ రాక్షసులతో జీవించలేను అనుకుంటూ వజ్రకాయుడు రాక్షస మాయతో
ఒక అందమైన యువకుడిలా మారిపోయాడు. అక్కడి నుండి అవంతిరాజు విశ్వసేనుడి వద్దకు వెళ్ళాడు. మహారాజా, నా పేరు ప్రతాపుడు. నేను యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం కలవాడిని. మీ సైన్యంలో చేరి సేవ చేయదలుచుకున్నాను. నాకొక అవకాశం ఇవ్వండి ప్రభు. ప్రతాపుడి వినయ విధేయతలకు ముచ్చటపడిన విశ్వసేనుడు అతని జ్ఞానాన్ని విద్యలను పరీక్షించాడు. భలా ప్రతాప, నీవు అన్ని పరీక్షల్లో నెగ్గి నీ ప్రతిభను నిరూపించుకున్నావు. నిన్ను రాజమందిర పర్యవేక్షకుడిగా నియమిస్తున్నాను. ప్రతాపుడు మానవుల నడవడికలు నేర్చుకుంటూ రాక్షస సహజ లక్షణాలను అదుపులో ఉంచుకొని త్వరలోనే అక్కడి వారందరికీ, ముఖ్యంగా మహారాజుకు తలలు నాలుకయ్యాడు. ఒకరోజు అర్ధరాత్రి చెరసాలలో బంధింపబడి ఉన్న మార్తాండు అనే దారిదోపిడి దొంగని సేనాధిపతి వీరవర్మ రహస్యంగా చెరసాల నుండి విడిపించి, అన్నమాట నిలబెట్టుకున్నాను, రేపు డబ్బులు పంపించే ఏర్పాటు చేస్తాను అని వెనుదిరిగాడు. ఎదురుగా ప్రతాపుడు నిలబడి ఉన్నాడు. ఏయ్ ప్రతాప, మర్యాదగా అడ్డుతొలగు. నా గురించి నీకు తెలియదు. అవును, నీ గురించి మహారాజు గారికి తెలియదు, అందుకే వారిని కూడా తీసుకుని వచ్చాను అని ప్రక్కకు జరిగాడు ప్రతాపుడు. ప్రతాపుడు వెనుక మహారాజు విశ్వసేనుడు, మంత్రి జీవదత్తుడు నిలబడి ఉన్నారు. వీరవర్మకి ఏం చేయాలో తెలియలేదు. వీరవర్మ, నువ్వేమీ భయపడకు. ఇంతదాకా వచ్చినప్పుడు తెగించడం ఒక్కటే మార్గం. నీకు అండగా నేను ఉంటాను. వీళ్ళని సంహరిస్తాను. రాజ్యాన్ని హస్తగతం చేసుకుందాం. నువ్వే మహారాజువి, నేనే సేనాధిపతిని. ఓహో అలాగా, సరే, నీ బలం ఏంటో చూస్తాను అని మార్తాండుని ఒక్కటే గుద్దుగుద్దాడు. ఆ దెబ్బకి మార్తాండు గాల్లో ఎగిరి కళ్ళు బైర్లు కమ్మి కింద పడ్డాడు. వీరవర్మ ప్రతాపుడిపై కత్తి దూశాడు. ప్రతాపుడు ఆ కత్తిని చేత్తోనే పుల్లను విరిచేసినట్టు రెండుగా విరిచేశాడు. అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాని విశ్వసేనుడు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది మంత్రివర్య? ప్రభు, కొంతకాలం క్రితం ఈ మార్తండు అవంతి రాజ్యంలో దారిదోపిడీ చేస్తూ అడ్డు వచ్చిన వారిని హతమారుస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించసాగాడు అంటూ అసలేం జరిగిందో చెప్పసాగాడు. వీరవర్మ, ఒక దారి దోపిడీ దొంగను పట్టుకోలేరా? అలాంటప్పుడు ఈ సేనాధిపతి పదవి ఎందుకు? నీకు 2 రోజుల గడువు ఇస్తున్నాను. ఆ మార్తాండుని బంధించి నా ముందు ఉంచాలి. లేని పక్షంలో నీ ముఖం నాకు కనిపించకూడదు. ఈ రాజు అవకాశం దొరికినప్పుడల్లా నన్ను అవమానిస్తున్నాడు. వీరవర్మ, ఆ మార్తాండుని బంధించి తీసుకొని రాకపోతే నీ సేనాధిపతి పదవి పోవడం ఖాయం. ఒకరోజు ప్రతాపుడు రాజకార్యం మీద పక్క గ్రామానికి వెళ్లి అడవి మార్గంలో రాజధానికి తిరిగి వస్తుండగా ఎవరో మనుషుల మాటలు వినిపించాయి. ఒక చెట్టు చాటు నుండి వాళ్ళ మాటలు వినసాగాడు. రేయ్ మార్తాండా, మర్యాదగా నాకు లొంగిపోయి నీ ప్రాణాలు కాపాడుకో. నేనెందుకు లొంగిపోవాలి? నువ్వు వీరుడివే అయితే నాతో యుద్ధంలో గెలువు, లేదా నా చేతిలో చావు. ఏయ్, నేనెవరో తెలుసా? సేనాధిపతి వీరవర్మను. మర్యాదగా నాకు లొంగిపో. నువ్వు వీరుడివి అయితే నిన్ను నమ్మి నీ వెంట వచ్చిన భటులు పారిపోయారు. అది నీ ప్రతాపం మీద వాళ్లకున్న నమ్మకం. సరే, మనం ఒక ఒప్పందానికి వద్దాం. నువ్వు నాకు లొంగిపోయి రాజుగారి వద్ద నా పరువు పోకుండా కాపాడు. తరువాత నిన్ను నేను విడిచిపెడతాను. ఇంత పిరికివాడివి, నీకు సేనాధిపతి పదవి ఎందుకు? అది సరే గాని నేను లొంగిపోతే నాకు వచ్చే లాభం ఏమిటి? అది అలా అడిగావు, బాగుంది. నువ్వు ఇప్పుడు లొంగిపోతే రేపు రాత్రికే నిన్ను వదిలేస్తాను. అక్కడ నా మనుష్యులే ఉంటారు. తరువాత రోజు నీకు కోరుకున్నంత ధనం నీవు కోరుకున్న చోటికి వచ్చి ఇస్తాను. నేను కష్టపడి దొంగతనం చేసేది డబ్బు కోసమే. అదే డబ్బు నువ్వు ఇస్తానంటే ఏమైనా చేస్తాను. డబ్బులు దండకారణ్యం దగ్గర ఉన్న గుహ దగ్గరికి వచ్చి ఇవ్వు. కానీ నేను చెప్పినట్టు వదిలివేయాలి. ఇందులో మోసం చేస్తే నా సంగతి తెలుసు గదా, నీ అంతు చూస్తాను. ఏమిటి?
దండకారణ్యం దగ్గర ఉన్న గుహ వద్దకు వచ్చి ఇవాళ అక్కడ రాక్షసుల భయం కదా? అవును, ఆ ప్రాంతానికి రాక్షసుల భయంతో ఎవరూ రారు. అందుకే ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నాను. నిన్ను నమ్మి లొంగిపోతున్నాను. నీకు ఏమీ కాదు, నన్ను నమ్ము అని వీరవర్మ మార్తాండుడి పెడరక్కలు విరిచిగట్టి మహారాజు విశ్వసేనుడి వద్దకు తీసుకుని వెళ్ళాడు. ప్రభు, ఎన్నాళ్ల నుండో మన రాజ్య ప్రజలను దోచుకుంటున్న ఈ మార్తాండుడిని ఎంతో సాహసం చేసి చాకచక్యంగా పట్టుకున్నాను. శభాష్ వీరవర్మ, నీలాంటి వీరులు నా రాజ్యంలో ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది. ప్రజలను దోచుకుంటున్న ఈ మార్తాండుడిని చెరసాలలో వెయ్యండి అని ఆజ్ఞాపించాడు విశ్వసేనుడు. వీరవర్మ మార్తాండుడుల సంభాషణంతా అడవిలో విన్న ప్రతాపుడు, ఈ రోజు రాత్రి ఆ వీరవర్మ మార్తాండుడిని బంధించి ఉన్న చెరసాలకు వెళ్ళి ఇడిపిస్తాడు. అలా జరగటానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి అడ్డుకోవాలి అని జరిగిందంతా మహారాజుకు విన్నవించాడు మహామంత్రి జీవదత్తుడు. మహారాజు విశ్వసేనుడు పట్టరాని కోపంతో, ఊరి దుర్మార్గుడా, మార్తాండుడిని బంధించడం నీ ప్రతాపమే అనుకున్నాను. కాని ఈ ప్రతాపుడు వచ్చి నా కళ్ళు తెరిపించాడు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే నీలాంటి వాడికి మరణదండనయే సరైన శిక్ష. ప్రతాప, ఆలస్యం ఎందుకు? వీరిద్దరిని బంధించి చెరసాలలో వెయ్యి. ప్రతాపుడు తన బలాన్ని ఉపయోగించి ఇద్దరిని చెరసాలలో వేసి బంధించాడు. భలా ప్రతాప, నీ భుజబలం, రాజభక్తి చూస్తుంటే నాకు చెప్పలేని సంతోషం కలుగుతోంది. నీ వలన మన రాజ్యానికి పట్టిన గ్రహణం వీడింది. ప్రభు, నాది ఒక ఆలోచన. చెప్పండి మంత్రివర్య. సేనాధిపతిగా ఉన్న ఈ వీరవర్మ స్థానంలో ఈ ప్రతాపుడిని నియమిస్తే ఎలా ఉంటుంది? మంచి ఆలోచన మంత్రివర్య. మీరు నా మనసులో మాట చెప్పారు. ప్రతాప, నువ్వెవరివో కాని నీ రాజసం, వీరత్వం నన్ను ఆకర్షించాయి. నేటి నుండి అవంతి రాజ్య సర్వ సైన్యాధ్యక్షుడిగా నిన్ను నియమిస్తున్నాను. చిత్తం మహారాజా, మీరు నా మీద నమ్మకంతో నాకు అప్పచెప్పిన బాధ్యతని చిత్తశుద్ధితో చేసి మన రాజ్యాభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎప్పటికీ మనిషిలాగే జీవించాలి. ప్రతాపుడు అవంతి రాజ్య సేనాధిపతిగా తన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తూ మహారాజు మన్నలను పొందాడు. కొంతకాలం ప్రతాపుడికి రాజభవనంలో సేనాధిపతి హోదాలో హాయిగా గడిచింది. కాని ఒక్క లేఖ అవంతి రాజ్యంలో పెను మార్పుని తెచ్చింది. ప్రభు, మన రాజ్యానికి పశ్చిమ దిక్కున ఉన్న వజ్రగిరి రాజు మహీధర భూపాలుడి రూపంలో పెను ప్రమాదం ముంచుకొస్తోంది. ఆయన యువరాణి చిత్రలేఖను వివాహం చేసుకోవాలని తలంచాడు. అతను వార్తాహరుడితో ఒక లేఖ పంపించాడు. అదేంటి? ముందు ఆ లేఖలో ఏముందో వినిపించండి. అవంతి నగర రాజు విశ్వసేనుడికి వజ్రగిరి మహారాజు మహీధర భూపాలుడి ప్రణామాలు. కొన్ని రోజుల క్రితం మీ కుమార్తె రాకుమారి చిత్రలేఖ తైలవర్ణ చిత్రాన్ని యాదృచ్ఛికంగా చూశాను. వెంటనే ఆమెను వివాహమాడాలని నిర్ణయించుకున్నాను. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా చిత్రలేఖను బలవంతంగానైనా వివాహమాడతాను. మీ సమాధానం కోసం మా సైన్యం రేపటి వరకు మీ రాజ్యపు పులిమేరల్లో వేచి ఉంటుంది. ఇట్లు మీ కాబోయే అల్లుడు మహీధర భూపాలుడు. ఇది మహారాజా లేఖలోని సారాంశం. అది వినగానే మహారాజు విశ్వసేనుడు ఆలోచనలో పడ్డాడు. రాజ్యాన్ని కాపాడుకోవాలా, కూతుర్ని రక్షించాలా, తనను తాను తట్టుకోలేక మనసంతా కలత చెందిపోయాడు. తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో, అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి? నా బంగారు తల్లిని ఆ క్రూరుని చేతిలో పెట్టడమా? ఆ మహీధర భూపాలుడు మహావీరుడే, కాని పరమ కిరాతకుడు. వాడిని ఎదిరించినా ఎదిరించకపోయినా రాజ్యం అతనిదవడం ఖాయం. అలాంటప్పుడు ప్రజలను యుద్ధానికి బలి చేయడం ఎందుకు? అందుకే యువరాణి చిత్రలేఖను అవంతి రాజ్యానికి ఆ మహీధర భూపాలునికి అప్పగిస్తాను. తొందరపడకండి మహారాజా, ఇంకా సమయం ఉంది కదా. ఆలోచిద్దాం. యువరాణి గారి అభిప్రాయాన్ని అడగలేదు కదా. ముందు ఆమెకు ఇది సమ్మతమో కాదో తెలుసుకుందాం. ఇప్పుడిక మనకు ఎంపిక చేసే పరిస్థితి లేదు.
మంత్రివర్య, ఈ వివాహంతో కనీసం రక్తపాతమైనా ఆపగలం. మన రాజ్యానికి శత్రువుల దాడి తప్పించగలం. మహీధర భూపాలుడికి లొంగిపోయి ఈ పెళ్లికి సమ్మతమని కబురు పంపండి అన్నాడు విశ్వసేనుడు నిర్వేదంగా. ఇంతలో ఒక్కసారిగా గంభీరమైన ధ్వని వినిపించింది. మహారాజా, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ఆ మాటలు వినగానే విశ్వసేనుడు జీవదత్తుడు అవాక్కయ్యారు. ఎదుట నిలబడి ఉన్నది అవంతి రాజసేనాధిపతి ప్రతాపుడు. మహారాజా, ప్రయత్నించక ముందే వెనుతిరగడం వీరుల లక్షణం కాదు. నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను ఆ మహీధర భూపాలుడిని, వాడి సైన్యాన్ని ఒక్కడినే ఎదుర్కోగలను. నాపై నమ్మకం ఉంచండి. నీ ధైర్యం, వీరత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది ప్రతాప. ఇక ఆలస్యం దేనికి? వెంటనే వెళ్ళి శత్రువులకు తగిన బుద్ధి చెప్పు. ప్రతాపుడు సాయం వేళకు మహీధర భూపాలుడి గుడారాలు ఉన్న స్థావరానికి వెళ్లి చింత నిప్పుల్లాంటి కళ్ళతో, కండలు తిరిగిన శరీరంతో, కూరలతో నరరూపాన్ని వీడి ఒక భయంకరమైన రాక్షసుడిలా మారాడు. భూమి కంపించేటట్లు అతడు అడుగులు వేసుకుంటూ మహీధర భూపాలుడి స్థావరానికి చేరుకున్నాడు. అతని భయానక రూపాన్ని చూసిన శత్రుసేనలు మహీధర భూపాలుడితో సహా కాలికి బుద్ధి చెప్పాయి. శభాష్ ప్రతాప, నువ్వు నిజమైన వీరుడివి. నేటి నుంచి నీవు వీర ప్రతాప్ వై వర్ధిల్లు. నీకు మేము, మా రాజ్య ప్రజలు ఎంతో రుణపడి ఉన్నాం. నీవే నా కుమార్తె చిత్రలేఖకు సరైన వరుడివి. ప్రభు, నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాను. యువరాణి గారి అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే ఈ వివాహంపై నిర్ణయం తీసుకుందాం. మరి యువరాణి చిత్రలేఖ తనను కాపాడిన ప్రతాపుడిని వివాహం చేసుకుంటుందా? ప్రతాపుడి నిజస్వరూపం చిత్రలేఖకు తెలిసిందా? తనకు నచ్చిన విధంగా ప్రతాపుడు చివరి వరకు మనిషిగానే ఉంటాడా, లేక రాక్షసులతో కలిసిపోయాడా? తర్వాతి భాగంలో చూడండి. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.